జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కేరళలో బీజేపీ బోణి కొట్టింది అనే విషయం మీద మనం మాట్లాడుతున్నాం. సో త్రిశూర్ నుంచి సురేష్ గోపి దాదాపు 74,685 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం, దాదాపు 30 చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం అండ్ 2026కు ఇదే ఉత్సాహంతో టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం, ట్రయాంగిల్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం అటు బీజేపీ చేయడం. సో ఓవరాల్గా ఇదంతా మనం మాట్లాడుతున్నాం. అయితే బేసిక్ లెవెల్లో కేరళలో బీజేపీ బోణి కొట్టడాన్ని మీరు ఎలా చూస్తారు, ఎలాంటి అనాలిసిస్ ఇస్తారు? కేరళలో ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పినట్లు గ్రౌండ్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నది కేరళ. చాలా చిన్న స్టేట్ కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శాఖస్ అక్కడ. ఐ థింక్ ద మోస్ట్ కమిటెడ్, అందరు కమిటెడే. కానీ ఇంత వైలెన్స్, ఇంతమంది చనిపోయిన ఆర్ఎస్ఎస్ సంఘటన ఎక్కడ లేదు. చాలా మందిని చంపారు, కమ్యూనిస్టులను చంపారు, జిహాదీలు చంపారు, అందరు చేశారు. కమ్యూనిస్ట్ వాళ్ళది కొంచెం తగ్గింది అనుకోండి అటాక్ వీళ్ళ మీద, కానీ జిహాదీస్ పిఎఫ్ఐ వాళ్ళు ఇప్పుడు కూడా దాడి చేసి చంపేస్తున్నారు చాలా మంది. సో బీజేపీకి అక్కడ ప్రెజెన్స్ లేదనేది ఒక తప్పు. ఎందుకంటే రిలీజియస్ కాంబినేషన్ చూస్తే 14 డిస్ట్రిక్ట్స్ కేరళలో ఉన్న 14 డిస్ట్రిక్ట్స్ అంటే అక్కడ ఉన్న 20 కాన్స్టిట్యున్సీలు తీసుకోండి. దాంట్లో 14 కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. 14లో ఉన్నది మిగిలిందంతా 6. ఆ 6లో కూడా స్ప్లిట్ అయిపోతారు. ఎట్లా? కమ్యూనిస్ట్ వాళ్ళు కొంతమంది హిందువులు ఓటు వేస్తారు, కాంగ్రెస్ వాళ్ళకి వేస్తారు, బీజేపీకి వేస్తారు. బీజేపీకి ముందు 8% దాకా ఓటు వస్తుంది ఐ థింక్ 2014 గురించి. దాని తర్వాత 2016కి వచ్చినప్పుడు బీజేపీ, 2019కి వచ్చినప్పుడు బీజేపీ అక్కడ పెంచుకొని కొంచెం 12 నుంచి 16% కొన్ని కాన్స్టిట్యూన్సీ తెచ్చుకున్నారు. ఈసారి అది కూడా పెరిగింది. సో ఇప్పుడు స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సురేష్ గోపి లాంటి కాన్స్టిట్యున్సీలో చాలా పెరిగింది ఓట్ షేర్, 30 దాకా వచ్చింది. దానికోసం ఆయన గెలిచారు. కానీ ఇది అన్ని కాన్స్టిట్యున్సీ జరగదు. ఎందుకంటే లోక్సభ అనగానే పెద్ద కాన్స్టిట్యున్సీ ఉంటుంది, ఇక్కడ మార్జిన్ ఆఫ్ విక్టరీ హ్యాస్ బి ప్రెటీ బిగ్. అది జరగదు. అసెంబ్లీలో కూడా దీనికన్నా ముందు బీజేపీ గెలిచింది ఒకటి సీటు, అది ఓ రాజగోపాల్ గారు నేమం నుంచి గెలిచారు. అది పోయిన నాట్ దిస్ అసెంబ్లీ, ద ప్రీవియస్ అసెంబ్లీ. దాంట్లో తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో ఓడిపోయారు. నేమం అనేది ట్రివాండ్రం సబబ్, మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు, సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు ఒక పక్కన ఉన్న షామీర్పేట వైపు అట్లా అని చెప్పొచ్చు మనం, లేకుంటే మెదక్ అని చెప్పొచ్చు, మేము బెడ్చల్ అని చెప్పొచ్చు అట్లా. సో ఇట్లాంటి ఒక కాన్స్టిట్యున్సీ. కానీ ఇప్పుడు చెప్పినట్టు అమర్నాథ్ గారు చెప్పినట్ల ఈయన ఎందుకు ఓడిపోయారు? ఎవరు? మన రాజీవ్ చంద్రశేఖర్ లీడింగ్ లో ఉన్నాడు, 23,000 ఓట్ల లీడింగ్ లో ఉన్నాడు. కానీ లాస్ట్ 2 రౌండ్లు అవుటర్ ట్రివాండ్రంకి వెళ్ళిపోతుంది. అక్కడ మొత్తం కోస్టల్ ఏరియాలో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంటారు అందరు. ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 99% లాటిన్ క్యాథలిక్స్. వాళ్ళు ఎప్పుడు ఓట్ వేయరు బీజేపీ. మీరు ఎంత ఉల్టా నిలబడినా కానీ, మోదీ గారు ఏం చేసినా కానీ వాళ్ళు ఓట్ వేయరు. మీరు వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్స్ వాళ్ళకే వచ్చింది. ప్రధాన మంత్రి అది ఫిషర్మెన్ స్కీమ్ ఒకటి ఉండే, దాంట్లో మాక్సిమం బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చింది. కానీ వాళ్ళు బీజేపీకి ఓట్ వేయరు. మీరు ఏమైనా చేసుకోండి. అదే అంటే రాజీవ్ చంద్రశేఖర్ అతను గెలుస్తాడేమో అని వచ్చి లాస్ట్ కు డిసప్పాయింట్ అయిన సంగతి. లాస్ట్ కాలేదండి, నేను డిసప్పాయింట్ కాలేదు, బికాజ్ ఐ న్యూ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దీనికన్నా ముందు కుమారన్ రాజశేఖర్ గారు ఇట్లా లీడ్ చేశారు. లాస్ట్ 2 రౌండ్లు ఓడిపోయారు. లాస్ట్ 2 రౌండ్ కోస్టల్ ఏరియాకి వెళ్ళిపోతుంది, విడింజం దగ్గర వెళ్ళిపోతుంది, విడింజం పోర్ట్ దగ్గర వెళ్ళిపోతుంది, అక్కడ ఓడిపోతారు 100%. దాంట్లో డౌటే లేదు. మీరు 50,000 లీడ్ కూడా పెట్టుకోండి, ఓడిపోతారు మీరు. ఎందుకంటే అక్కడ మన మహారాష్ట్రలో కాన్స్టిట్యున్సీలో జరిగింది. బీజేపీ క్యాండిడేట్ 180,000 ఓటుతో లీడ్ చేస్తున్నాడు. లాస్ట్ ఒక కాన్స్టిట్యూన్సీ, ఒక డిస్ట్రిక్ట్కి వెళ్తే, ఒక టౌన్కి వెళ్తే, ఆ టౌన్ నుంచి మొత్తం 2,50,000 ముస్లిమ్స్ ఒకటేసారి ఓటేశారు. వాళ్ళ దగ్గర ఓటింగ్ పర్సెంట్ 68% ఉండే, ఇక్కడేమో బెస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీలో 45% ఉండే. దాంతో అక్కడ ఉన్న బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయింది మహారాష్ట్రలో. అది డిఫరెంట్ కేసు ఆల్ టుగెదర్. కానీ త్రిశూర్ జరిగింది ఏంటంటే, త్రిశూర్ అంటే నా హోమ్ టౌన్ అనమాట, నేను అక్కడి నుంచే. అండ్ అక్కడ సురేష్ గోపి గారు, అమర్నాథ్ గారు చెప్పినట్ల ఈ స్టేట్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ అని అక్కడే ఉన్నారు. ఇది అన్నిటికంటే పెద్ద లెసన్. మన దగ్గర ఎవరైనా కాంటెస్టెంట్స్ ఉంటే ఒకసారి ఓడిపోతే కాన్స్టిట్యున్సీ పక్కన పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. చేయకూడదు, మీరు అక్కడే ఉండండి. ఈవెన్ దో హీస్ నాట్ ఫ్రమ్ త్రిశూర్, ఆయన త్రిశూర్ నుంచి కాదు, ఆయన అక్కడే ఉన్నారు. ఉండి అక్కడ ఏం చేశారు, నెక్స్ట్ టైం పోటీ చేస్తారు, మళ్ళీ ఓడిపోయారు. ఒకసారి లోక్సభ, ఒకసారి అసెంబ్లీ. దాని తర్వాత ఏం చేస్తారు, ఈసారి కూడా ఆయన అక్కడే ఉండి పనిచేసి చిన్న సురేష్ గోపికి ఒక పెద్ద మంచి ఒక ఇమేజ్ ఏంటంటే, ఆయన దగ్గర ఏ పేదోడు ఎవరైనా వెళ్ళి నాకు ఇట్లా ఒక సహాయం కావాలంటే ఆయన చేతిలో ఉన్న డబ్బులు తీసి అప్పుడే ఇచ్చేస్తాడు. అడగడు కూడా ఇది నిజమా కాదా అని అడగడు.
ఎవరో పేదోళ్ళు వచ్చి నాకు ఇట్లా అసలు ఏం లేదు, తినడానికి ఏం లేదంటే ఇమ్మీడియట్ చేసి 5,000 రూపాయలు ఇచ్చేస్తారు. అట్లనే నిన్న కూడా ఒక ఆయన చెప్తున్నాడు, హెలికాప్టర్లో తీసుకెళ్ళాడంట. కిడ్నీ ప్రాబ్లం అయిన తర్వాత, సారీ ప్లేట్లెట్ కౌంట్ ప్రాబ్లం అయిన తర్వాత మలయాళం మీడియాలో ఒక న్యూస్ వచ్చింది. అన్ని చెన్నైకి ఎయిర్ లిఫ్ట్ చేశారు వెల్లూరు నుంచి. ఆలోచించండి, అట్లాంటి పనులు చేస్తారు ఈ మనిషి. మనం బహుశా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చేస్తూ ఉండొచ్చు కావాలంటే చాలా మంది, కానీ బయట ఎవరికి తెలియదు ఇది జరుగుతుందని. సురేష్ గోపి కేసులో ఆ బెనిఫిట్ దొరికిన వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మాకు ఇట్లా హెల్ప్ చేస్తారు, ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తాడు. ఎవరు అది క్రిస్టియనా, ముస్లిమా, హిందూ అని చూడ, ఎవరైనా కానీ కట్టించేస్తాడు. దట్ ఈస్ సురేష్ గోపీస్ బిగ్గెస్ట్. ఎందుకంటే త్రిశూర్ లాంటి కాన్స్టిట్యున్సీలో గెలవాలంటే అన్లెస్ యూ గెట్ ద క్రిస్టియన్ ఓట్స్, కేరళలో. సో సురేష్ గారు మీరు అన్నట్టు మరి ఆయన పర్సనల్ కరిష్మా వల్ల గెలవడమా, బీజేపీకి గెలుపును ఆపాదించడం, ఎలా దీన్ని చేయాలి? రెండు ఉన్నాయండి. బీజేపీది ఒక కాంపోనెంట్ ఉంది, ఒక సాలిడ్ కాంపోనెంట్ ఉంది. అది కాకుండా ఆయన పర్సనల్ కరిష్మా అని చెప్పాలి, ఆయన పర్సనల్ కనెక్ట్ అని చెప్పొచ్చు. కరిష్మా అందరు ఫిలిం స్టార్స్ ఉంటుంది, అందరికి ఉంటుంది, కానీ గెలవాలని లేదు కదా. మన దగ్గర ఎన్టీ రామారావు గారు గెలిచిన తర్వాత నెక్స్ట్ ఫిలిం స్టార్ ఎవరు గెలిచారో చెప్పండి? పవన్ కళ్యాణ్. దాని నడిమిట్లో ఎవరు లేరు, ఎవరు వచ్చినా కానీ ఆయన మళ్ళీ ఓడిపోయారు. కరిష్మా ఉన్నా కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్, దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. కేరళలో ప్రేమ్నాసి ట్రై చేసింది పాలిటిక్స్, ఫ్లాప్ అయ్యింది, మిజరబ్లీ ఫ్లాప్. ఓకే, సో చాలా మంది యాక్టర్ ట్రై చేయాలి, కానీ సురేష్ గోపి ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మోదీ గారితో ఉన్న కనెక్ట్. మోదీ గారు 3 సార్లు త్రిశూర్కి వచ్చారు, త్రిశూర్ రోడ్ షో చేశారు ఒకసారి, ఇంకోసారి దానికన్నా ముందు వచ్చారు. తర్వాత లాస్ట్ వచ్చింది సురేష్ గోపి కూతురు పెళ్లి ఉండే గురువాయూర్లో. గురువాయూర్ ఇస్ అబౌట్ 30 minutes ఫ్రమ్ 30 నిమిషాలు త్రిశూర్ టౌన్ నుంచి. అక్కడికి వెళ్ళి కన్యాదానం చేశారు మోదీ గారు. గురువాయూర్ టెంపుల్ విజిట్ చేశారు, అక్కడ ఆయన ఒక 30 minutes గడిపారు గురువాయూర్ టెంపుల్లో. దాని తర్వాత బయటకు వచ్చి అలా మండపం దగ్గర నుంచి సురేష్ గోపి కూతురికి కన్యాదానం చేశారు. ఆలోచించండి, అది నాన్నగారు చేస్తున్న పని ఆయన చేశారు. సో ఆయనకి సురేష్ గోపితో ఉన్న పర్సనల్ కనెక్ట్. నిన్ననే సురేష్ గోపికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, బహుశా ఏ మినిస్టర్కి ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ రాలేదు. మోదీ గారు పిలిచి పర్సనలీ యు ఆర్ ఇన్ మై క్యాబినెట్ అని నిన్న అనౌన్స్ అయింది. కేరళలో మీడియాలో మొత్తం నిన్న న్యూస్ వచ్చేసింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్ఫార్మ్ చేశారంట రమ్మని చెప్పి ఢిల్లీకి. బహుశా మన దగ్గర ఉన్న ఏ మినిస్టర్ కి కాల్ వెళ్ళలేదు మోదీ గారి దగ్గర నుంచి. మోదీ గారు పర్సనలీ పిలిచి చెప్పారంట. ఆయన చెప్పారు, నాకు 3 సినిమాలు ఉన్నాయి, అది డబ్బింగ్ స్టేజ్ లో ఉందంటే నాకు అదేం తెలియదు, యు ఆర్ ఇన్ ద మినిస్ట్రీ, యూ హావ్ టు కమ్ స్వేరింగ్ ఇన్ ఆన్ ద 9th evening అని చెప్పారంట. యూ హావ్ టు బి హియర్, ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళకండి అని చెప్పారు. సో ఇది దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ కనెక్ట్. అది మనం చాలా. ఇంకోటి అక్కడ ఒక పెద్ద కుంభకోణం జరిగింది, ఒక బ్యాంక్ స్కామ్ జరిగింది, కర్వనూర్ బ్యాంక్ అని చెప్పేసి. ఒక కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి 400 కోట్లు కొట్టేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు. సురేష్ గోపి అదే ఊరు నుంచి, అది నా ఊరండి కర్వనూర్ అనేది, ట్రిచూర్ డిస్ట్రిక్ట్. కర్వనూర్ ఇస్ మై విలేజ్ వేర్ ఐ కమ్ ఫ్రమ్. అదే విలేజ్ జరిగిన స్కామ్ లో సురేష్ గోపి ప్రొసెషన్ తీశాడు. బహుశా ఒక 6-8 నెలలు అవుతుంది, ఎలక్షన్ కన్నా చాలా ముందు. ఒక పెద్ద ఊరేగింపు తీసుండి ఆ టౌన్ నుంచి. అక్కడ ఉన్న 20 నుంచి 30 మంది, ఎందుకంటే డబ్బులు పెట్టిన అందరు పేదోళ్ళు, అందరు కమ్యూనిస్ట్ సింపథైజర్స్. వాళ్ళ డబ్బులు మొత్తం పోయింది. కొంతమంది 5 లక్షలు, కొంతమంది 3 లక్షలు, కొంతమంది గ్రాట్యుటీ అమౌంట్ వేసి మొత్తం కొట్టేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు. కంప్లీట్ వైప్అవుట్ చేస్తారు. అదే మోదీ గారు చెప్పారు, ఇప్పుడు రాగానే ఫస్ట్ నేను ట్రై చేస్తాను, ఉన్న డబ్బుల్ని ఎట్లా రిటర్న్ చేయాలి, సీజ్ చేసిన అమౌంట్ ఎట్లా రిటర్న్ చేయాలని చాలా క్లియర్ గా చెప్పారు. సో త్రిశూర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ క్లాసిక్ కేసు. ఎందుకంటే ఇప్పుడు సురేష్ గోపి ఏమంటున్నారు, మొన్న కూడా మీడియాతో ఇంటరాక్షన్ చెప్పారు 2 రోజుల ముందు. ఐఎమ్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ కేరళ, నేను కేరళ ఒకటే కాదు రిప్రజెంట్ చేస్తున్నాను, నేను త్రిశూర్ ఒకటే కాదు రిప్రజెంట్ చేస్తున్నాను. త్రిశూర్ ఇస్ కాల్డ్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ, కానీ ఆల్సో రిప్రజెంటింగ్ తమిళనాడు. ఎందుకంటే తమిళనాడులో ఒక బీజేపీకి ఒక ఎంపీ కూడా లేరు లోక్సభ, అది కూడా నేను తీసుకుంటున్నాను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా. ఆలోచించండి, ఇప్పుడు ఆయన రాగానే ఫస్ట్ అందరు రిక్వెస్ట్ ఏం పెట్టారు, మెట్రో కొచ్చిన్ నుంచి త్రిశూర్ దాకా పొడిగించండి అని చెప్పేసి. కేరళలో 2 వందే భారత్ ట్రైన్స్ నడుస్తుంది, చాలా తక్కువ ప్లేస్ నడుస్తుంది. 2 వందే భారత్ ట్రైన్ నార్త్ అండ్ సౌత్ నడుస్తుంది, కానీ 2 ఫుల్ నడుస్తుంది. అసలు జగనే లేదు అక్కడ. వెయిటింగ్ లిస్ట్, డైలీ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. సో ఇంకా ట్రైన్స్ కావాలి, కానీ అక్కడ ట్రాక్స్ లేవు, స్పేస్ లేదు. కేరళలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్. సురేష్ గోపి మేమందరం ఏమనుకున్నా అంటే త్రిశూర్ టౌన్ ఒక మోడల్ టౌన్ గా డెవలప్ చేసి మిగతా ప్లేస్ లో కూడా ఓటర్స్కి ఏం చెప్పాలంటే, మీరు బీజేపీ ఎంపీని ఎలక్ట్ చేస్తే త్రిశూర్ లాగా మీది కూడా డెవలప్ అవుతుంది. ఆయన ఏమంటాడు, నేను అన్ని డెవలప్ చేస్తా అంటున్నా. అన్ని టౌన్స్ నేనే డెవలప్ చేస్తాను, నాకు అన్ని టౌన్స్ ఒకటేలాగా ఉంటుంది. ట్రివాండ్రం ఇస్ హోమ్ టౌన్, నేను అక్కడ కూడా డెవలప్ చేస్తాను. ఎందుకంటే ఇంకా ఒక 1 more minute. ఇది ఒక్కటే కాకుండా రాజీవ్ చంద్రశేఖర్ కాకుండా దాని పక్కన ఆర్టింగల్ అనే కాన్స్టిట్యున్సీ. అగైన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దగ్గర నుంచి కర్నూలు లేదు, మహబూబ్ నగర్ డిస్టెన్స్ కూడా లేదు, 40 కిలోమీటర్ దూరం ఉంది అంతే, 40 నుంచి 50 కిలోమీటర్ దూరం. ఆర్టింగల్ కాన్స్టిట్యున్సీలో దీనికన్నా ముందు శోభా సురేంద్రన్ పోటీ చేసింది. ఇప్పుడు అలపుజా నుంచి షీఈస్ గాల్డ్ ద ఫైర్ బ్రాండ్. ఎక్కడ ఆమెకు ఒక హ్యాబిట్ ఉంది, ఎక్కడ వెళ్ళినా కానీ ఆ కాన్స్టిట్యున్సీలో దీనికన్నా ముందు బీజేపీకి 1,00,000 ఓట్లు వచ్చింది అనుకోండి, ఆమె 3 లక్షల ఓట్లు గుంజుకుంటుంది.
ఆలపుడ ఆమె ఫస్ట్ ఆర్టికల్ వేశారు లాస్ట్ టైం, అక్కడ ఆమె ఓటు డబుల్ చేసింది బీజేపీ. ఈసారి ఈయన వచ్చి ఇంకో 50,000 ఓట్లు యాడ్ చేసి ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చారు. బహుశా అక్కడ శోభా సురేందర్ నిలబడుతుంటే బీజేపీ కూడా 1 సీట్, ఆర్టికల్ సీట్ 100% అది గెలుస్తుండే. కానీ బీజేపీ లీడర్షిప్ కేరళలో పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది, అక్కడ చాలా పెద్ద గ్రూపిజం ఉంది. మన దగ్గర తెలంగాణలో ఉండేటట్లా ఎలక్షన్ కన్నా ముందు అక్కడ కూడా అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు అక్కడ ఉండే అదే పాలిటిక్స్ అక్కడ నడుస్తుంది. సురేందర్కి, శోభా సురేంద్రన్ కి పడదు, మిగతా మురళీధరన్ కి, కృష్ణదాస్ కి పడదు. ఇట్లా చాలా ఇంటర్నల్ పాలిటిక్స్ అక్కడ నడుస్తుంది అన్నమాట. అది కాకుండా మూడోది ఆలపుడ ఇట్సెల్ఫ్. ఆలపుడలో షీ కాంటెస్టెడ్, అక్కడ కూడా వచ్చిన ఓట్ల కన్నా డబుల్ తీసుకుంది ఆమె. అవును, అంటే 11% గ్రోత్ కనబడుతుంది. 11%. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఎందుకంటే దట్ ఇస్ కమ్యూనిస్ట్ కంచుకోట అది. అక్కడ ఆమె ఓటు తీసుకెళ్లిపోయింది. నేను అదే, నాకు ఎవరో డీటెయిల్స్ కూడా పంపించారు దీన్ని. ఎన్ని 16 నుంచి 18 కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బీజేపీ హస్ టేకెన్ మోర్ ఓట్స్ ఈ టైం. సో ఇది మనం ఏం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి పినరాయి విజయన్ హోమ్ కాన్స్టిట్యున్సీ ఏది కన్నూర్, అక్కడ కూడా బీజేపీ గుంజుకున్నారు ఓట్లు. ఓకే, పయ్యన్నూరు అంటారంటే వీళ్ళది కమ్యూనిస్ట్, వాళ్ళది హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. అక్కడ బీజేపీ వాళ్ళు ఎంటర్ చేయకూడదని రాసి ఉంటది బోర్డు బయట. ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన బాంబు దాడి జరిగింది లాస్ట్ ఇయర్. కరెక్ట్. పయ్యన్నూరులో లాస్ట్ టైం 2019లో ఎల్డిఎఫ్ కి వచ్చింది 82,000 ఓట్లు. 861 861 అని పెట్టుకోండి. ఈసారి 71 వచ్చింది, 71,000 వచ్చింది ఓటు, తగ్గింది. అదే టైం బీజేపీ ఓటు పయ్యన్నూరులో కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ అగైన్. ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పినట్టు దాడి కూడా జరిగింది బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద. అక్కడ లాస్ట్ టైం 9,200 ఓట్లు ఉంది, ఈసారి 18,000 ఓట్లు వచ్చింది. 1600 18,600 ఓట్లు, డబుల్. ఎక్కడి నుంచి అట్లా చెప్పుకుంటూ పోతే చాలా. తలిపురం, ధర్మడం ఇస్ పినరాయి విజయన్స్ విలేజ్. పినరాయి విజయన్ విలేజ్ డిస్ట్రిక్ట్, ఆ విలేజ్ లో పినరాయి విజయన్ అక్కడే పుట్టాడు, వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది ఇప్పుడు కూడా. అక్కడ కూడా లాస్ట్ టైం బీజేపీకి వచ్చింది 8,000 ఓట్లు, ఈసారి వచ్చింది 16,000 ఓట్లు. సో చూడండి ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ లైక్ దట్ దే హావ్ గాన్ అండ్ ఇంప్రూవ్. అంబలపుడ మీరు ఇప్పుడు చెప్పారు, అంబలపుడ ద పార్ట్ ఆఫ్ ఆలపుడ కాన్స్టిట్యున్సీ. శోభా సురేంద్రన్ పోటీ చేస్తుంది. లాస్ట్ టైం బీజేపీకి వచ్చింది 20,000 ఓట్లు, 25,000 ఓట్లు, ఈసారి 37,000 ఓట్లు ఒక్కటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఓకే. సో కాయంకుళం అగైన్ అ పార్ట్ ఆఫ్ అంబలపుడ, ఆలపుడ కాన్స్టిట్యున్సీ. 35,000 ఉండే లాస్ట్ టైం, ఈసారి 48,000 వచ్చింది. సో ఎవ్రీవేర్ బీజేపీ హెస్ గ్రోన్ ఇన్ కేరళ. ఓకే, దాట్ ఇస్ ద బిగ్గెస్ట్ న్యూస్ ఇక్కడ. ఇది అది ఎందుకు జరిగిందంటే 2-3 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి హిందూ కన్సాలిడేషన్. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కాంపిటీషన్ పెట్టి మేము సిఏఏ అలౌ చేయము, ముస్లిం ప్రొసెషన్, సేవ్ గాజా, ఇదన్నీ నడిపారు. దాంతో ఏమైందంటే ఒక సెక్షన్ ఆఫ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ ఇట్సెల్ఫ్ గాట్ అప్సెట్. ఎందుకంటే క్రిస్టియన్స్ కి జ్యూస్ తో అసలు సంబంధం లేదనుకోండి, కానీ దే హావ్ ఎ కామన్ కనెక్షన్ ఇన్ జీసస్ క్రైస్ట్. సో జ్యూస్ కి వాళ్ళకి ఈ జ్యూస్ల మీద మీరు గాజాలో సేవ్ చేయండి, ఇజ్రాయెల్ ని బాంబ్ చేయండి అని చెప్పి ఇక్కడ డైలీ కేరళలో ప్రొసెషన్ తీస్తారు. అది చూసి అక్కడున్న క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా చాలా అప్సెట్ అయిపోయారు. వాళ్ళు కూడా బీజేపీకి ఓటేసారు సార్. అదే జరిగింది సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.